పనితీరు కనపరిచిన పంచాయతీలను అచీవర్స్ 90 నుంచి 100 మార్కులు, ఫ్రంట్ రన్నర్ 75 నుంచి 90 మార్కులు, పర్ఫార్మర్ నుంచి 60 నుంచి 75 మార్కులు, యాస్పిరెంట్ 40 నుంచి 50 మార్కులు, బిగినర్ అంటే 40 నుంచి 40 మార్కుల లోపుగా ఉన్న వాళ్ళను బిగినర్గా గుర్తించారు. సో దీంట్లో ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి దరఖాస్తులను ఆహ్వానించగా 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2.55 లక్షల పంచాయతీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఇందులో 2.16 లక్షల పంచాయతీలు నమోదు చేసిన డేటాను రాష్ట్ర ప్రభుత్వాలు ధృవీకరించాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అవి సాధించిన పురోగతికి సంబంధించిన సూచికలను నిర్ధారించింది. ఇందులో రాష్ట్రాల వారీగా అయితే ఒక సైట్ పెట్టారు, అప్లికేషన్ తీసుకోరు, అక్కడ పారిశుద్ధ్యం ఎట్లుంది, లేకపోతే మౌలిక వసతులు ఎట్లున్నాయి, మహిళలకు పెద్దపీట ఏ రకంగా వేసారు, పరిపాలన ఏ విధంగా ఉంది, జీవనోపాధి ఎట్లా కల్పించారు, చిన్నారులకు భద్రత ఎట్లా ఉంది, ఇట్లా అన్ని అంశాలను దాంట్లో అప్లోడ్ చేయించారు. దాని ద్వారా ఈ ఎవరు టాప్లో ఉన్నారని చెప్పేసి నిర్ణయించారు. దాంట్లో భాగంగా అందులో రాష్ట్రాల వారీగా 25 పంచాయతీల పేర్లు ప్రకటించింది. టాప్ 25 పంచాయతీల పేర్లు అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి టాప్ 25. ఇప్పుడు అర్థమైందిగా, మన తెలంగాణలో ఏ గ్రేడ్లో 270, బి గ్రేడ్లో 10,099 ఉన్నాయి కదా. దీంట్లో మన తెలంగాణ నుంచి ఒక 25 టాప్ 25 గ్రామ పంచాయతీలను కూడా ప్రకటించింది. అది మీకు ఆ లిస్ట్ చదువుతా ఇప్పుడు. సో ముందుగా మొత్తం చూద్దాం. అందులో దేశంలోని ఏ పంచాయతీకి అచీవర్స్ హోదా దక్కలేదు. గుజరాత్లోని 346, తెలంగాణలోని 270 పంచాయతీలు ఏ గ్రేడ్ ఫ్రంట్ రన్నర్గా నిలిచిరు. అంటే ఇగో 75 నుంచి 90 మార్కులే తోటే నిలిచిరు. ఇక అచీవర్స్గా ఎందుకు మారలేదంటే నెక్స్ట్ ఇంకా అభివృద్ధి సాధించిన తర్వాత అచీవర్స్ లిస్టులో చేద్దామని చెప్పేసి ఇప్పుడే అచీవర్స్ అని ట్యాగ్ తగిలే అన్నట్టు. దక్కించుకుని తొలి 2 స్థానాలు నిలిచాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని పంచాయతీలకు ఇంత పెద్ద సంఖ్యలో ఏ గ్రేడ్ దక్కలేదు. అలాగే గుజరాత్లోని 13,781 పంచాయతీలు, తెలంగాణలోని 10,099 పంచాయతీలు బి గ్రేడ్ పర్ఫార్మర్